ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 61వ శ్లోక వివరణ. పంచప్రేత సనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి. పంచప్రేత సనాసీన, పంచప్రేతల ఆసనంపై ఆసీనురాలైంది అమ్మ అని అర్థం. పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనురాలైంది ఆ తల్లి జగదీశ్వరి అని అర్థం. పంచప్రేతలనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీరందరూ కూడా కలిసి ఒకే రూపమైనటువంటి ఈశ్వరుడే. పంచప్రేతాల పని సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. వీరికి ఈ 5 పనుల రూపంలో కదలిక, చైతన్యం తెచ్చేది అమ్మ పరమేశ్వరునే. అటువంటి నిశ్చలులు, చలనం లేని పంచబ్రహ్మలు దేవి ఆసీనురాలయ్యే ఆసనానికి మొదటి నలుగురైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు 4 వైపులా ఉన్న కోళ్ళు కాగా, సదాశివుడు పైన అమ్మ కూర్చునే పలక అయ్యాడు. అందుచేతనే ఆ తల్లి పంచప్రేత సనాసీన అనబడుతోంది. తర్వాతి నామం పంచబ్రహ్మస్వరూపిణి. పంచబ్రహ్మల స్వరూపమైనది అమ్మ. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలతో నిర్వర్తించడానికి పంచబ్రహ్మలు అనే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను నియమించుకుంది అమ్మవారు. తాము నియమించుకున్న ఈ పంచబ్రహ్మలలో సద్యోజాత, వాయుదేవ, అఘోర, తత్పురుష, ఈశానుల రూపాలలో తానే ఉంటుంది అమ్మ పరమేశ్వరి. అందుకనే అమ్మ పంచబ్రహ్మస్వరూపిణి. అన్నం బ్రహ్మం, ప్రాణం బ్రహ్మం, విజ్ఞానం బ్రహ్మ, మనోబ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఇది జనన మరణం వరకు ముఖ్యమైన పంచబ్రహ్మలు. వీటిలో చైతన్య చిత్ స్వరూపిణి అమ్మవారు. అలాగే పంచకోశాలలో కూడా ఉన్న చైతన్యం అమ్మవారు. అన్న, ప్రాణ, మనో, విజ్ఞాన, ఆనంద బ్రహ్మ స్వరూపిణి అని ఎందుకన్నారు? ఒకదానికి ఒకటి ఆధారమై చివర్లో బ్రహ్మను తెలుసుకునే మార్గం ఇదే. అన్నం ముఖ్యం, జీవనోధారం. సాధనలో మనకి ఏది ఆధారమైనది పోషణకు? ఈ స్వరూపం బ్రహ్మంగా గ్రహించాక తర్వాత స్వరూపం ప్రాణం. ఈ ప్రాణం అనే చైతన్య రూపంలో చరించేది కూడా ఈ బ్రహ్మస్వరూపం. తర్వాత మనస్సు. ఈ మనస్సు లగ్నమైతే విజ్ఞానం, అది బ్రహ్మస్వరూపం. ఈ 4 బ్రహ్మస్వరూపమని తెలిసిన చివరి దశ సాధనలో కలిగిన జ్ఞానం ఆనందో బ్రహ్మ. ఆసక్తి ఒక ప్రాణికి ఆధారమైన పంచబ్రహ్మగా ఉన్న చిత్ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే కలిగే అనిర్వచనీయమైన ఆనంద స్థితిని ఆనంద బ్రహ్మ అంటారు. ఈ స్థితి కోసమే సాధన. ఈ పంచబ్రహ్మలు ఒకదానికొకటి ఆధారమైన విధానాన్ని దాటుకుంటూ ఆ పైన ఉన్నది ఆ పంచబ్రహ్మలకు స్వరూపస్థితి అయిన అమ్మవారు. మానవ దేహమే ఒక మహాయంత్రం, సాధనకు దేవాలయం. అందులో చైతన్యం జగన్మాత. పంచబ్రహ్మ రూపాలుగా ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చిన్మయి. చిత్ అంటే జ్ఞానం, అంటే జ్ఞానంతో మయి అంటే నిండినది, జ్ఞానంతో నిండినది అని దీని అర్థం. అమ్మవారి తంత్ర పరిభాషలో చిత్, ప్రకాశ, విమర్శ అనే 3 బిందువులు ఉన్నాయి. మెలకువ ప్రారంభాన్ని చిత్ బిందువు సూచిస్తే ఆ మెలకువ యొక్క విస్తృతిని ప్రకాశ బిందువు సూచిస్తుంది. ఈ రెంటి వల్ల వచ్చే స్ఫురణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది. ఈ చిత్, ప్రకాశ, విమర్శ బిందువుల సమన్వయ త్రిభుజాన్ని త్రిపుటి అని కూడా అంటారు. జ్ఞానస్వరూపిణి అయిన అమ్మ ఈ బిందువుల క్రమంలో వ్యక్తమై ఉపాసకునికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకుని మనసులో నిండుగా ఉన్న అమ్మవారి జ్ఞాన స్వరూపాన్ని చిన్మయి అనే పేరుతో సంకేతిస్తారు. ఈ చిత్తం రూపంలో చైతన్యంగా వ్యాపించి ఉన్నది అమ్మవారే. తర్వాతి నామం పరమానంద. బ్రహ్మానంద స్వరూపం లేక నిరపేక్షకానంద రూపం కలది అమ్మ అని అర్థం. ఇహలోక ఆనందం, పరలోక ఆనందం అని 2 రకాల ఆనందం ఉంటుందన్నమాట. ఆ జగన్మాత ఉపాసన ఈ 2 ఆనందాలను కూడా ప్రసాదించగలదు.
అయితే శాశ్వతమైన ఆనంద స్థితి బ్రహ్మానందమే. ఈ అనంత సదాచార సంపన్నులకు, నిష్కాములకు వేదాధ్యాయముల బలమైన వారు పొందగలరు. ఇక్కడ పుణ్యం చేసిన వారు గంధర్వులుగా జన్మిస్తారు. ఆ జన్మలో కూడా అధిక పుణ్యం చేసుకున్నవారు పితృదేవతలుగా జన్మిస్తారు. పితృకార్యాలకు సంబంధించిన పూజ, దాన ఫలితాన్ని వీరే అందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ లోకం కన్నా అధికమైనది అజానజ దేవానందం. దీనికన్నా అధికమైంది కర్మదేవానందం. వైదిక కర్మలు చేసిన వారు కర్మదేవతలు. ఈ కర్మదేవానందం కన్నా అధికమైంది యజ్ఞంలో ఆవిర్భాగం తీసుకునే 33 మంది దేవతలు. దేవానందానికి అధికం ఇంద్రానందం, దానికన్నా అధికం బృహస్పతి, దానికన్నా అధికం ప్రజాపతి. ఈ ప్రజాపతి ఆనందం కన్నా 100 రెట్లు ఆనందం బ్రహ్మానందం. ఈ పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ఉన్నది. ఆ పరమేశ్వరియే ఈ పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇట్టి స్థితిని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఇదే బ్రహ్మానందం. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారినే పరమానంద అని అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షం లేదా తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అని అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి, కానీ అవి అలాంటివి మనము గమనించం అంతే. తర్వాతి నామం విజ్ఞాన ఘన స్వరూపిణి. విజ్ఞానం స్థిరత్వం పొందిన రూపం కలది అని అర్థం. ఒక వస్తువును తయారు చేద్దామని అనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా ఆలోచనలో ఉంటాయి. తయారు చేసే వారి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తు వివరణ విజ్ఞానం ఘనీభవించి పదార్థమయమైనది ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది. సృష్టిలోని అన్ని వస్తువులు, జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థముగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడుతుంది. కాబట్టే అమ్మవారు విజ్ఞాన ఘన స్వరూపిణి అని అనబడింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.